ఈ రోజు స్పెషల్ మలై పేడ చేస్తున్నాను. పాలతోనే చేస్తున్నాను. నో కండెన్స్డ్ మిల్క్, నో ఎనీ ఫ్లోర్, నో మిల్క్ పౌడర్. కేవలం 1 లీటర్ పాలతోనే 300 గ్రాముల వరకు మలై పేడాన్ని చేసుకోవచ్చు. బాగా మీగడున్న పాలను తీసుకొని వేడి చేసి అందులో సగానికి పైగా తీసి పక్కన పెట్టాను. దీని వల్ల ఏమవుతుందంటే రెసిపీ తొందరగా అవుతుంది అండ్ గ్యాస్ కూడా ఆదా అవుతుంది. స్వీట్నెస్ కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసి బాగా మరిగించి చేతికి ఎక్కడా రెస్ట్ లేకుండా తిప్పుతూ ఆ మిగిలిన పాలను కూడా వేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ చేతిని నాన్ స్టాప్ గా తిప్పుతూనే ఉండాలి. ఎక్కడ ఆగే పనే లేదు. చూడండి గట్టిపడిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి బాగుందని తినేసారు. పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని మొత్తం ఒక ప్లేట్ లోకి తీసుకొని ఒక స్పూన్ పూస లాంటి జిఆర్బి నెయ్యి వేస్తారు, లేక మీ ఇంట్లో ఉన్న నెయ్యి వేస్తారా అది మీ ఇష్టం. ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసి బాగా కలిపి సాఫ్ట్ గా చేసి కొంచెం తీసి ఉండలా చుట్టి దాన్ని ఒత్తి మధ్యలో వేలుతో బొట్టు పెట్టి అందులో డ్రై ఫ్రూట్ పెట్టేయడమే. మేమైతే మలై పేడ అంటాము. మరి మీరు దీన్ని ఏమంటారో కమెంట్ చేసేయండి. Something special.